హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మే 7వ తారీఖు బుధవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా ముందు రోజే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను కదా. ఇంకా 7వ తారీఖు మార్నింగ్ లేచేసరికి ఇంకా పని అయితే ఏమీ లేదనమాట. ఇంకా 6వ తారీఖు సాయంత్రమే నేను పడుకునే ముందు ఇడ్లీ కోసం అని చెప్పేసి మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ కూడా కడిగి పెట్టానండి. ఇంకా డాడీ మార్నింగ్ లేచి టీ అయితే పెట్టుకున్నారు. ఇంకా టీ పొడి బెల్లం అక్కడే వదిలేశారనమాట. ఇంకా అవన్నీ కూడా సైడ్కి అయితే తీసి పెట్టేశాను. ఇంకా ఫస్ట్ మినపప్పు కడిగేసి గ్రైండర్లో వేసి మిగతా పని చేసుకుందాం అనుకున్నాను. మినపప్పు కడిగేలోపు టీ అయినా అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ ఇంకా టీ పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా మినపప్పు అయితే కొంచెం అలాగా కదిలించేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. నీళ్ళు వేసేసి ఇంక ఇక్కడ డాడీ టీ పెట్టుకున్న గిన్నెలోనే ఇంకా నేను మళ్ళీ టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అసలు ఈరోజు పనేమీ లేదు, జస్ట్ తొందరగా అన్ని పనులు పూర్తి చేసేసుకుని వీడియోలు అవి తొందరగా ఎడిట్ చేసేసి అయితే పోస్ట్ చేసేసుకుందాం అనేది నా ప్లాన్ అనమాట. కానీ సడన్గా ఏమైంది ఏంటంటే కనుక మీరు వ్లాగ్ కంటిన్యూ చేస్తే కనుక మీకు వీడియో మిడిల్లో అయితే చెప్పాను. అదంతా కూడా సడన్గా అయితే వేరే బయటకైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నా పనులన్నీ అయిన తర్వాతే ఇంకా తొందరగా అక్కడికైతే వెళ్ళామన్నమాట. అది ఏంటి ఎలా అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక ఇక్కడ ఈలోపు ఒక పక్క టీ అయితే పెట్టాను కదా, మా మహిగడు ఈలోపు వచ్చి నాకు వేడి నీళ్ళు కావాలని చెప్పేసి అయితే అడిగాడు అనమాట. వాడికి వేడి నీళ్ళు కూడా ఒక పక్క అయితే పెట్టేశాను. ఇంకా పప్పు మధ్యలో కడిగిన తర్వాత ఇంకా వాడికి వేడి నీళ్ళు అయిపోతే బాటిల్లో అయితే వేసేసి వాడికి ఇచ్చాను అనమాట. ఇంక ఇక్కడ మినపప్పు అయితే వాష్ చేశానండి. ఇంకా గ్రైండర్ అంతా తీసేసుకుని గ్రైండర్ అంతా ఒకసారి అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. ఈలోపు ఇక్కడ నుంచి మీకు కెమెరా ఒక సైడ్ నుంచి పొగలు వచ్చేస్తున్నాయి చూడండి. పొగలు అయితే వచ్చేస్తుంది అనమాట. టీ ఇప్పటికే కాగిపోతూ ఉందనమాట. సరేలే కొంచెం మరగనిద్దాము, ఇదంతా వేసిన తర్వాత ఇంకా టీ తాగుదాంలే అన్నట్టుగా ఇంకా టీని కూడా అలాగే మరగనిస్తున్నాను. ఇంక ఇక్కడ గ్రైండర్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మినపప్పు అయితే గ్రైండర్లో వేసేసాను అనమాట. ఇంక ఈలోపు ఇదంతా వేసేలోపు కూడా టీ అయితే మంచిగా కాగిపోయింది. చక్కగా టీ తాగేద్దాము అనుకునే టైంకి అయితే గుర్తొచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ అయితే ఒక సిరప్ ఇచ్చి మార్నింగే పరగడుపున ఒక 10 ml గ్లాస్లో అయితే వేసుకుని తాగమని చెప్పారనమాట. పరగడుపునే తాగమని చెప్పారు బ్రష్ అంతా అయిన తర్వాత. ఇంకా అప్పుడు అది గుర్తొచ్చిందనమాట. ఇంకా టీ అలాగా ఆఫ్ చేసేసి ఇంక ఈ సిరప్ని అయితే తీసుకుని కలుపుతూ ఉన్నాను అనమాట. డాక్టర్ చెప్పారు ఒక 10 ml అయితే వేసుకుని గ్లాస్ వాటర్లో తాగమని చెప్పారు. నాకు దాని స్మెల్ చూస్తే అస్సలు నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఒక 5 ml అయితే ట్రై చేద్దాము ఈ రోజుకి ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి ఇంకా 5 ml అయితే ట్రై చేశాను అనమాట. ఎందుకు ఏంటి అని అంటే కనుక అది నేను ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ అందుకే చెప్పట్లేదు. ఒక పెద్ద రీజనే ఉందన్నమాట. ఇంకా అందుకే హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ ప్రాబ్లం ఇప్పటి నుంచి లేదండి. ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట. ఇంకా అందుకని ప్రెగ్నెన్సీ టైంలో చెప్తే ఇంకా నేను మా మహిగర్ ఫీడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 3 years తర్వాత ఇప్పుడైతే వెళ్ళాను. ఇంకా ఆ ప్రాబ్లం సివియర్ అవ్వకుండా అలానే ఉంది కాబట్టి నాకు అది గుడ్ అయింది. లేదంటే కనుక పెద్ద ప్రాబ్లమే అయ్యేది. ఇంకిక్కడ వాటర్ అయితే ఇచ్చారు కదా, అది సగమే తాగాను అనమాట. మిగిలిన సగం అయితే తాగలేదు. ఇంకిక్కడ మినపప్పులో సాల్ట్ అదంతా వేసేసి ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే నీట్గా సర్దేశాను. ఇంకా ఆల్రెడీ ఇడ్లీ రవ్వ నానబెట్టేసి ఉంచేసాను కదా, ఇంకా అందుకని చెప్పేసి తొందరగా ఇడ్లీ రవ్వ అయితే తీసేసి ఇంక ఇడ్లీలు అన్నీ వేసేయడానికి అయితే రెడీ చేస్తాను అనమాట. సాల్ట్ ఆల్రెడీ వేస్తాను కాబట్టి. ఇంకొక పక్క ఏమో శనగపిండి చట్నీ అయితే చెల్లి చేసేస్తూ ఉంది. ఇంకా ఇడ్లీలు అంతా వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకొక పక్క డాడీ అయితే బయటకు వెళ్ళిపోతాను అంటున్నారు అని చెప్పేసి డాడీకి టిఫిన్ అయితే వద్దన్నారు. ఇంకా అందుకని చెప్పేసి డాడీకి టీ అయితే ఇచ్చామన్నమాట. ఇంకా మార్నింగే గిన్నెలు ఏమీ రాలేదండి. అంతకు ముందు రోజే గిన్నెలన్నీ కడిగేసాను కదా ముందు నైటు. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు ఏమీ లేవన్నమాట. ఇంకా ఈ గ్రైండరు అలాగే కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా ఫాస్ట్గానే చట్నీ కూడా చెల్లి అయితే ప్రిపేర్ చేసేసింది. ఇడ్లీ కూడా ఫాస్ట్గానే అయితే అయిపోయిందనమాట. ఇంకా మా అమ్మాయికి అయితే 2 ఇడ్లీలు అలాగే కొంచెం అంతా చట్నీ వేసేసి అయితే వాడికైతే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. నేను టిఫిన్ అంతా తినేసరికి 9:30 అయితే అయ్యిందండి. అప్పుడు గుర్తొచ్చిందనమాట, తర్వాత రోజు పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళాలి. అలాగే బట్టలు ఒకవేళ ఈ రోజు బట్టలు తీస్తాము, రేపు బట్టలు తీస్తాము, రెండు జతలు అయితే తీసేస్తాము. మళ్ళీ నేను 7వ తారీఖు బట్టలు వేయకపోతే 8వ తారీఖు కూడా వేయను, ఎందుకంటే పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి. 9వ తారీఖు వేస్తాను. అప్పటికి ఎక్కువ బట్టలు అయితే అయిపోతాయి అనిపించి ఇంకా 9:30 కదా అయిందని చెప్పేసి ఇంకా బట్టలు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ముందు మేము డైలీ యూస్ చేస్తాం కదా, అవన్నీ అయితే
వేసేస్తాను. తర్వాత బెడ్షీట్లు పెద్ద పెద్ద ఏమైనా మురికి ఎక్కువగా ఉండేవి అని చెప్పేసి అవన్నీ వేస్తాను అనమాట. ఇంకా అలాగే సెపరేట్గా చేసేసి అవన్నీ కూడా మిషన్లో అయితే వేసేసి, ఇంకా ఇడ్లీ తిన్నాం కదా, ఇడ్లీ తిన్న ప్లేట్లు, టీ తాగిన గ్లాసులు ఇవన్నీ చాలా ఎక్కువైతే వచ్చాయన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా కడిగేద్దాము, ఇంకా పని ఏమీ లేదు కదా, తొందరగా ఇక్కడ బయట పని అంతా అయిపోతే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇడ్లీ గిన్నెలు, మేము టిఫిన్ చేసిన గిన్నెలు కూడా అన్నీ అయితే ఫాస్ట్గానే కడిగేసానండి. ఇంకా అన్నీ కడిగేసాను కదండి. మా మహిగడ్ అయితే ఈలోపు ట్యాప్ దగ్గర అయితే కూర్చుని ఆడేస్తూ ఉన్నాడు అనమాట. ఫుల్గా చీపురు తెచ్చాడు అది ఇది అని చెప్పేసి చాలా అయితే తీసుకొచ్చి ఆడేస్తూ ఉన్నాడు. సర్లే వాడికి స్నానం చేపించేద్దాం అని చెప్పేసి ఇంకా వాడికైతే స్నానం చేపించాను అనమాట. ఈ గ్యాప్లో మిగిలిన బెడ్షీట్లు అవన్నీ తీసి అయితే సైడ్కి పెట్టాను కదా, అవి కూడా వేసేసి అప్పుడు వాడికైతే స్నానం చేపించేసి అయితే తీసుకొచ్చానమాట. ఇంకా వాడు స్నానం చేసేసిన తర్వాత వంట కోసం అని చెప్పేసి ఇక్కడ బీరకాయలు అలాగే బెండకాయలు, తోటకూర అయితే ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఈ 3 అయితే బయటికి తీసే పెట్టాను అనమాట. ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అయితే బయటకైతే తీసి పెట్టాను. ఈ తోటకూర చూస్తే పాడైపోయేలా ఉంది. ఆల్రెడీ 2 days అయిపోయింది కదా కట్ చేసి అని చెప్పేసి ఈ తోటకూర చేసేద్దాం అని చెప్పేసి పప్పు ఏమైనా ఉందని చూస్తే మినపప్పు, కందిపప్పు లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ శనగపప్పు ఇదేమేమంటారు పెసరపప్పు అయితే నానమ్మని అయితే అడిగి తీసుకొచ్చానమాట, ఒక చిన్న సైజు గ్లాసు. ఇంకా దాన్ని అయితే కడిగి నానబెట్టేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అది కడిగి నానబెట్టేశాను కదా, అది నానేలోపు ఇంకా రైస్ అయితే పెట్టేద్దాం కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు మిషన్లో ఏమో బట్టలు అవుతూ ఉన్నాయి, నేనేమో ఇక్కడ రైసు కర్రీకి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కర్రీ రెసిపీ అదంతా అయితే మీకు ఏం చూపించలేదండి. ఎప్పుడైనా మంచిగా వచ్చినప్పుడు వస్తే చూపిద్దాంలే, ఇప్పుడు జస్ట్ ప్రయోగం మాత్రమే కదా అని చెప్పేసి అయితే అదంతా చూపించలేదు. నేను అది కూడా యూట్యూబ్లోనే చూస్ చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం అంత కారం అయితే ఎక్కువ వేసేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇంక ఇక్కడ ఒక కర్రీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంక మిగిలిన కూరగాయలు అవన్నీ కూడా తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంతకీ నేను చేసిన కర్రీ ఏంటంటే కనుక తోటకూర ఇంకా పెసరపప్పు కర్రీ అయితే చేశానండి. యూట్యూబ్లో చూసి చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా బెండకాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈ బీరకాయలు సాయంత్రానికి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బయట అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కూర కోసం అని చెప్పేసి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే కట్ చేసేసుకుంటున్నాను. బట్టలు అయితే అవుతూనే ఉన్నాయి. ఇంకా ఈలోపు మా మహిగడికి అయితే ఒక బుక్ అలాగే కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చానమాట. వాడు స్నాక్స్ తింటూ ఆ బుక్లో ఏవో గీతలు గీసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను కదా, రైస్ కూడా అయిపోయింది, అన్నం కూడా ఉంచేసాను. ఇంక ఇక్కడ కూర కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఏంటి తోటకూర అయితే మగ్గుతూ ఉంది. ఇంకా అన్నీ కలిపేసి అయితే వేసేసాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా, ఇంకా కర్రీలో శనగపప్పు పెసరపప్పు కూడా కడిగేసి అబ్బా ఉతికిన బట్టలన్నీ కూడా ఇదే ఉట్లేసేసి అయితే పైకి తెచ్చాను. ఇంక ఇప్పుడు ఆరేసేస్తాను. మా మహిగడైతే బుక్లో రాసుకుంటున్నాడు కదా, ఇంకా వాళ్ళ పిండికి అయితే అప్పచెప్పి వచ్చాను అనమాట చూసుకోమని చెప్పి. ఇంక ఇప్పుడన్నా ఆరేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. టైం ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. కొంచెం మబ్బు ఉంది, కొంచెం ఎండగా కూడా ఉందన్నమాట. ఇంక ఈ బట్టలన్నీ ఆరేసేసి అయితే వెళ్తాను. ఇదిగోండి బట్టలన్నీ ఇంకా ఆరేసేసాను. గాలి వేస్తూ ఉంది, అయినా సరే ఆరేసా, పడితే అటు పక్క లేదంటే కింద పడిపోతుంది. ఇంకా చిన్నవన్నీ కూడా ఇలాగ ఫ్రేమ్ సెట్ చేసి అక్కడైతే వేస్తాను అనమాట. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను నేను. ఏంటి సడన్గా ఈ గెటప్ అనుకుంటున్నారా? సడన్గా ఇంటి దగ్గర అంకుల్ అయితే వచ్చి చెప్పారనమాట. మొన్న ఒక అన్నయ్యని పెళ్లి కొడుకుని చేశారని చెప్పేసి అన్నాను కదా, ఇంకా అంకుల్ అయితే వచ్చి చెప్పేసి ప్రధానానికి మిమ్మల్ని రమ్మని చెప్పాం కదా, మీరు ఎందుకు రెడీ అవ్వలేదని చెప్పేసి అయితే అడిగారనమాట. నానమ్మ వస్తున్నారు కదా బాబాయ్, అదే పెదనాన్న అని చెప్పేసి అంటే లేదు మీరు రావాలని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా తొందరగా నేను చెల్లి మహిగడైతే రెడీ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే కూల్ డ్రింక్ ఇచ్చారు. కూల్ డ్రింక్ తాగేసిన తర్వాత భోజనాలు అన్నీ చేసేసి అక్కడ గాలి వేయట్లేదని చెప్పేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ అయితే కూర్చున్నాం అనమాట. ఇంక ఇది దాటి రావడం మాకు ఇద్దరికి సాహసం అనే చెప్పాలి. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 hours ఏమో ఉన్నాం అక్కడ. ఇంకా ఫాస్ట్గా మేము వచ్చిన వెహికల్లోనే మళ్ళీ ఫాస్ట్గా అయితే ఎక్కేసాం అనమాట. మేము చాలా ఫ్రీగా అయితే వెళ్ళాము ఆ వెహికల్లో. ఇంక ఇక్కడ ఫుల్ చెమటలండి. మేము ఉన్న చోటేమో ఫుల్ ఎండ అనమాట. ఇక్కడ చూడండి బోల్డ్ అంత ఎండ అయితే ఉంది. మాకేమో ఫుల్ చెమటలు వచ్చేస్తూ ఉంటే ఇంటి దగ్గర నుంచి చెల్లెళ్ళు అయితే ఫోన్ చేశారు. ఎంతో డిస్టెన్స్ ఉండదు, ఒక 5-6 kilometers
కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. అక్కడ వాళ్ళకి భలే చల్లగా అయితే ఉందనమాట. వర్షం వచ్చేలా ఉందని అయితే చెప్పారు. ఇంకా మేము ఆన్ ది వే మా ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. వర్షం అయితే వచ్చేసేలా అయితే మారిపోయిందనమాట. ఇంకా భయం వేసింది. అంటే భయం వేయడం అంటే వాళ్ళు ఆల్రెడీ రేపు పెళ్లి పెట్టుకున్నారు ఎలాగా ఏంటని చెప్పేసి ఇంకా తొందరగానే ఇంటికైతే వచ్చేసి ఇంకా గెటప్ అంతా చేంజ్ అయితే చేశాను ఈలోపు తొందరగా. నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్గా నేను చెల్లి అయితే వెళ్ళిపోయి నీళ్ళు అవి తెచ్చేస్తున్నాము. ఆబ్వియస్లీ అంత దగ్గర అందరూ ఇలాగే ఉంటారు కదా. ఇంక ఇంటికి రాగానే హెయిర్ అయితే పైకి కొప్పు పెట్టేశాను. ఇంకా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అన్నారని ఫాస్ట్గా ఉన్న డ్రెస్ అయితే చేంజ్ చేసేసి ఇంకెళ్ళేసి అయితే నీళ్ళు అయితే తెచ్చేస్తున్నాను అనమాట. 2 బిందెలు తెచ్చేసామండి. ఇక్కడ మా మహిగడైతే అక్కడ అన్నం సరిగ్గా తినలేదని చెప్పేసి ఇంట్లో చేశాను కదా పెసరపప్పు ఇంకా తోటకూర అదైతే పెట్టేశాను అనమాట. వాడు తింటూ ఉన్నాడు ఈ లోపు కూడాని. మళ్ళీ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అన్నారని ఇంకొక బిందె అయితే ఖాళీ చేసేసి ఇంకొక బిందె అయితే కూడా తీసుకొచ్చాను. మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి బిందెలు బకెట్లు అవన్నీ కూడా ఖాళీ చేసి అయితే తెచ్చేసుకున్నారనమాట. ఇంకా ఫాస్ట్గా నీళ్ళు అయితే తెచ్చేసుకుని మా మహిగని అయితే పడుకోబెట్టేశాను ఫుల్గా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇది May 7th అనమాట. మొన్న మేము ఒక అన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్నారని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా. ఈరోజు ఆ అన్నయ్యని వాళ్ళ వైఫ్ ఇంటికి ప్రధానానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట. మాకు ఆల్రెడీ నిన్న చెప్పారు, అంటే 6వ తారీఖు ఆల్రెడీ చెప్పారనమాట. చెప్తే నేను ఏం చేశాను, వద్దులే వెళ్ళొద్దులే అని చెప్పేసి అయితే ఇంకా డ్రాప్ చేసేసుకున్నాం. ఇంకా డ్రెస్ కానీ ఏం సెలెక్ట్ చేసుకోలేదు వెళ్ళడానికి. వెళ్ళడానికి ఏం ప్రిపేర్గా లేమన్నమాట. మీరు చూసే ఉంటారు, ముందు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా వ్లాగ్లో. వంట అంతా చేసేసుకున్నాను, ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. 12:30 కల్లా పని అంతా అయిపోయింది. అయితే ఆ అంకుల్ అయితే వచ్చారనమాట. అన్నయ్య వాళ్ళ డాడీ అయితే వచ్చి, ఏంటమ్మా మీరు ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. నానమ్మ వస్తుంది కదా అంకుల్, మేము ఎందుకులేండి అని చెప్పేసి అయితే అన్నాం అనమాట. నానమ్మ వస్తే సరిపోతుందా, అమ్మాయిలాగా లేదు కదా, అమ్మ బదులు నువ్వురా, పిన్ని బదులు చెల్లి వస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా అన్నారు. ఇంకొక 12:30 కల్లా మేము నా పనులన్నీ అయిపోయినాయి. అంకుల్ కరెక్ట్గా 12:30కి అయితే వచ్చి చెప్పారనమాట. చెప్తే ఇంకా చూడాలి అక్కడి నుంచి ఫాస్ట్గా మమ్మీ గారికి ఆల్రెడీ స్నానం చేయించేసి ఉన్నాను. అడికి ఫుల్ ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అడిగి తల స్నానం చేయించలేదు, ఆయిల్ ఏం పెట్టలేదు, తలస్నానం చేయించలేదు. ఇంకా తలస్నానం చేయించకుండానే ఇంకా స్నానం చేయించేసి ఉన్నానేమో. ఫ్రాక్ వేసేసి ఇంకా వాచ్ అవన్నీ పెట్టేసి వాడిని అయితే రెడీ చేసి పక్కన పెట్టేసి నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయితే అయిపోయేసి ఇంకా శారీ అయితే వేసుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కడ శారీ, మనకేమో శారీ కట్టుకోవాలంటే ఒక 40 minutes అయినా శారీ కట్టుకోవడానికి ఉండాలి. కానీ వాళ్ళేమో ఒక 30 minutes లేదంటే ఒక 20 minutesలో రెడీ అయిపోయి వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫాస్ట్గా ఆ రూమ్లో చెల్లి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా అదంతా ఏం చూపించలేదు కూడా నేను. ఇంకా కర్రీ స్టవ్ మీద ఉంది కదా, లక్కీగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కర్రీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా కర్రీ అంతా స్టాప్ చేసేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయి వాళ్ళు ఒక వెహికల్ అయితే పెట్టారు. ఇంకా ఫాస్ట్గా వెహికల్ అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము, వెంటనే భోజనం అయితే ఫినిష్ చేసాము. ఒక 40 minutes ఏమో ఉన్నాం అక్కడ. ఇంకా ఒక 1.5 hour ఏమో ఉన్నాం అక్కడ. ఉన్న తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ వెహికల్ వచ్చింది. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోతే అయితే ఇంటికైతే వచ్చాం అనమాట. అట్లీస్ట్ ఒక 2.5 hours అయినా సరే మాకు వెళ్ళి అక్కడ ఉండి కొంచెంసేపు ఉండడానికి రావడానికి అయితే పట్టిందనమాట. ఇదనమాట సడన్ ప్లాను. ఇంకా రేపైతే ఇక్కడే పెళ్ళి, ఇంటి దగ్గరలోనే పెళ్ళి. అందుకే నిన్న వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే కుదరలేదన్నమాట. నేను వ్లాగ్ అంతా షూట్ చేసేసుకుని పెట్టుకుని ఉంటాను కదా, దాన్ని నైట్ కొంచెం లేట్ అయినా సరే ఎడిట్ అయితే చేసి పెట్టేసుకుని వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ చేసి ఇంకా డౌన్లోడ్ చేసేసి పోస్ట్ చేసేస్తాను. కానీ ఈరోజు అక్కడికి వెళ్ళి రావడం వల్ల కుదరలేదనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా. ఇంకా వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా రేపటికి షెడ్యూల్ అయితే చేసి పెట్టాను. మీరు ఈ వ్లాగ్ చూసేసరికి ఆ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అది మా పెళ్లి రోజు వ్లాగ్ అనమాట. పెద్ద స్పెషల్ ఏం లేదు, చిన్నగా నేను ఒక్కదానే కదా, మా హస్బెండ్ అయితే వేరే ఊర్లో ఉండడం వల్ల నేను ఒక్కదానే సింపుల్గా సెలబ్రేషన్స్ ఏం లేవు అండి. జస్ట్ ఏదో బయట నుంచి తెచ్చుకున్నాము, ఫుడ్ తినేసాము, అంతే అయిపోయింది. అదనమాట ఇప్పుడు జరిగింది. ప్రస్తుతానికి అయితే మా మహిగడ అక్కడ ఫుడ్ ఏం తెలియలేదు. ఇంకొచ్చిన తర్వాత అన్నం తినిపించాను, అదంతా మీరు చూసే అంటారు. ఇంకా ప్రస్తుతానికి అయితే చెల్లి ఇంకా మా మహిగడ అయితే పడుకున్నారనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత చూడాలి. వంట అయితే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, ఇంకా బీరకాయలు అవి ఉన్నాయి, ఇంకా ఏదో ఒకటి చేసేయాలి. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు.
ఇంకిక్కడ చెల్లయితే పైనుంచి బట్టలు కింద చైర్‌లోకి అయితే వేసేస్తుందండి. మేమెప్పుడు ఇలాగే పైనుంచి బట్టలన్నీ కిందకి చైర్‌లోనే వేసేస్తామనమాట. ఈ సైడ్ ఏదో ఒకటి పెట్టుకుని అన్ని బట్టలు కిందకి మోసుకురావాలంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ సైడ్‌కి అయితే చైర్ పెట్టేసి ఆ బట్టలన్నీ కూడా అక్కడి నుంచి అయితే కిందకేసేస్తామనమాట. ఇంకిక్కడ ఈవినింగ్ 5:30 అవుతున్నా సరే చెల్లి మా మయ్యడైతే లేవట్లేదనమాట. పడుకునే ఉన్నారు. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళనైతే డిస్టర్బ్ చేయలేదు. ఇదైతే పన్నీర్ కర్రీ తమ్ముడైతే తీసుకొచ్చాడనమాట. ఇంకిక్కడ మార్నింగ్ చేసిన కర్రీ ఉంది. అలాగే కొంచెం అంతా రైస్ కూడా ఉందనమాట. ఇంకా వంట చేసే పనే లేదు అనుకుంటూనే ఉన్నాను నేను. ఈలోపు టీ అయితే వేడైపోయింది. కొన్ని గిన్నెలే వచ్చాయన్నమాట. మేము బయటికెళ్ళాం కదా! చెల్లి ఆళ్ళు, డాడీ ఇంకా భోజనం చేశారు. ఆ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. అవి తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా నా టీని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసి నేను టీ తాగేస్తూ ఉన్నానన్నమాట. మీరు వ్లాగ్ స్కిప్ చేయకుండా చూసుంటే కనుక మీకు తెలిసేది ఏంటి ఏమైందని చెప్పేసి. ఇంక ఇక్కడ మార్నింగ్ తెచ్చిన గిన్నెలన్నీ ఉన్నాయి కదండీ! కడిగిన గిన్నెలు. ఇంకా అవన్నీ వాటి ప్లేస్‌లో అవైతే సర్దేసుకొని ఇంకా మిగిలిన అన్ని గిన్నెలు కూడా బయటైతే బుట్టలో వేసేసి బయటైతే పెట్టేస్తున్నాను. అంటే వంట చేయాలి కదా ఈవినింగ్ అని చెప్పేసి అన్నట్టుగా ఇవన్నీ కూడా సర్దేస్తున్నాననమాట. మా మయ్యగాడు చెల్లి అయితే 7:30కి అయితే లేచారండి. అప్పటి వరకు నేను వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయకుండా నేను ఏ పని అయితే చేయకుండానే బయటైతే కూర్చునే ఉన్నానన్నమాట. నేను వాళ్ళు లేచే వరకు. ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్‌గా అయితే తుడిచేస్తున్నాను. ఇంకా టీ గిన్నెలు, మార్నింగ్ రైస్ చేసిన గిన్నె, అలాగే తమ్ముడు తెచ్చిన పన్నీర్ కర్రీ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా వేరే గిన్నెలేమి కూడా లేవు. ఇక్కడ నా మనీ ప్లాంట్ అయితే భలే గ్రో అవుతుంది. దానికి వేరొస్తుందనమాట. ఇంక అదైతే చూస్తూ ఉన్నాను నేను ఇక్కడ. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్‌గా తుడిచేస్తున్నానండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ రైస్, అలాగే తమ్ముడు బయట వేరే ఫంక్షన్‌కి అయితే వెళ్ళాడనమాట. అక్కడి నుంచి అయితే పన్నీర్ కర్రీ తీసుకొచ్చాడు. ఇక్కడ మార్నింగ్ మిగిలిన రైస్ ఇవంతే ఉన్నాయి. ఇవి మా మయ్యగాడికి వేడి నీళ్ళు అయితే కాచాను. ఆ గిన్నె అయితే ఉందనమాట. మిగిలిన ఏ గిన్నెలు అయితే లేవు. ఇంకా సింక్లో ఉన్న 2-3 గిన్నెలన్నీ కూడా బయటైతే వేసేసాననమాట. ఇక్కడ టైం అయితే చూడండి 9 అయితే అయిందనమాట. ఇంకా అప్పుడు నేనైతే రైస్ పెట్టాను స్టవ్ మీద. ఎందుకు ఏంటనేది మీకు నెక్స్ట్ చెప్తున్నాను. మీరు వినండి. మీకు వింటే చాలా ఫన్నీగా అయితే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పన్నీర్ కర్రీ చూపించాను కదా, అదైతే తమ్ముడు తీసుకొచ్చాడు. పన్నీర్ కర్రీలోకి చపాతీలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి డాడీకి అయితే చెప్పాను అనమాట. చపాతీ పిండి తీసుకురండి డాడీ, చపాతీలు చేస్తామని చెప్తే మేము 6 కల్లా చెప్తే ఇప్పుడు 9 అయింది, ఇంకా తీసుకురాలేదు. మర్చిపోతానేమని ఫోన్ చేసి గుర్తు చేస్తూనే ఉన్నాను కానీ అయినా సరే మర్చిపోయినట్టున్నారు. ఇంకా తీసుకురాలేదనమాట. ఇంకా చూసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా డాడీ వచ్చి చపాతీ పిండి తెచ్చిన తర్వాత చపాతీలు చేసి నేను ఫ్రెష్ అవుదాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వట్లేదని చెప్పేసి నేను ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పన్నీర్ కర్రీలోకి రైసేనమాట, చపాతీ లేదు. ఇంకా అదనమాట అయ్యింది. డాడీ ఏమో చపాతీ పిండి అప్పుడు తీసుకొచ్చారు. మేము భోజనం చేసేసరికి 9:30 అలా అవుతూ ఉంటే ఇంకా అప్పుడు తీసుకొచ్చి చపాతీ చేస్తావా అమ్మా అని చెప్పేసి అయితే అడిగారు. మా మహిగడైతే ఆడికి కర్రీ నచ్చలేదంట. కొంతసేపు అయితే ఏడ్చాడు. తర్వాత వాడైతే తినేసాడనమాట. ఇంకా తినేసిన తర్వాత డాడీ అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు. మ్యాంగోస్, ఇంకా ఇది దానిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా అవి అయితే వాళ్ళ పిన్ని మా మహిగడైతే తింటూ ఉన్నారన్నమాట. ఇక్కడ నేను మార్నింగ్ రైస్ కొంచెం అయితే మిగిలింది. ఇంకా అదైతే పారేసి ఇప్పుడు వండిన రైస్ ఉంది కదా అదంతా కూడా గిన్నెలోకి అయితే తీసేసి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా బయట అయితే వేసేసానండి. అనుకుంటా ఉన్నాను కడిగేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను కానీ మా మహిగడు అయితే నా దగ్గరే ఉండమ్మా అని చెప్పేసి అయితే అడిగాడు. సరే గిన్నెలు ఉంటే నెక్స్ట్ డే అయినా కడుక్కోవచ్చు, వాడు ఎందుకో నన్ను దగ్గర ఉండమన్నాడు కదా అని చెప్పేసి ఇంకా నాకు అనిపించి ఇంకా వాడికి దగ్గరే అయితే నేను ఉన్నాను అనమాట. వాడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకుండా వాడు చుట్టూనే తిరుగుతూ వాడేవో ఆటలైతే చెప్పాడు. ఇంకా వాడితో ఆడుకుంటూ వాడితోనైతే టైం అయితే స్పెండ్ చేశాను. ఇంకా వంట నేను ఈవినింగ్ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా నేను వంట ఏం చేయలేదు. జస్ట్ ఆ తెచ్చిన పన్నీర్ కర్రీ చేసి రైస్ అయితే పెట్టాను. వాటికి చాలా గిన్నెలు అయితే వచ్చేసాయి. పన్నీర్ కర్రీ కొంచెం వేడి చేసి రైస్ అయితే పెట్టాను. ఆ అన్నం తిన్న గిన్నెలు ఇవి ఎక్కువైతే వచ్చాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా బయట అయితే వేస్తాను. ఇవిగోండి ఇవైతే డాడీ తీసుకొచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ టిఫిన్కి కూడా వేయాల్సిన పని లేదు. కొంచెం అయితే ముందు రోజు వేసిన ఇడ్లీ పిండి అయితే ఉంది. అదే మార్నింగ్ ఇడ్లీలు వేసుకున్నాం కదా ఆ పిండి అయితే ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్కి ఏమీ నానబెట్టకుండా ఇంకా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే నీట్గా తుడిచేసానండి. ఇంకా నెక్స్ట్ డే ఎలాగ పెళ్ళి ఉంది కదా, మార్నింగ్ లేచిన వెంటనే గిన్నెలు కడగడము, రెడీ అయ్యి వెళ్ళడము తప్ప ఇంకేం పని ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఇలా ఎండ్ అయితే చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.